చూడండి ఈరోజు ఎకనామిక్స్ కన్సిడరేషన్ ఇన్ సైట్ సెలెక్షన్. చూడండి, ఇన్ ద ప్రైమరీ ఫిజికల్ ఫ్యాక్టర్స్ to be considered in site selection are topography, hydrology and soil conditions as mentioned in our section. There are also many biophysical parameters which are equally important but are more species dependent. This section related these physical factors with economics as pond culture is the most prevalent kind of aquaculture practiced today. It is emphasized in this section. చూడండి, అంటే ఎకనామిక్ కన్సిడరేషన్ ఇన్ సైట్ సెలెక్షన్ అంటే ఏంటంటే, సైట్ సెలెక్షన్ చేసుకోవడానికి మెయిన్గా ప్రైమరీ ఫిజికల్ ఫ్యాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏవి? ప్రైమరీ ఫిజికల్ ఫ్యాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్. అవి ఏవి అంటే ట్రోపాలజీ, హైడ్రాలజీ, సాయిల్ కండిషన్స్, ఇంకా బయోఫిజికల్ పారామీటర్స్ మీద కూడా ఫిష్ స్పీసీస్ డిపెండ్ అవుతాయి. ఇవన్నీ చివరకు ఎకనామిక్స్కు దారి తీస్తాయి. ద ప్రైమరీ ఫిజికల్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ సైట్ సెలెక్షన్ ఆర్ ట్రోపాలజీ, హైడ్రాలజీ అండ్ సాయిల్ కండిషన్స్ యాజ్ mentioned in other sections. These are also many biophysical parameters which are equally important but are more species dependent. This section related these physical factors with economics as pond culture is the most prevalent kinds of aquaculture practiced today. It is emphasized in this section. Okay, next one, tropology. The ideal site for a fish farm is on land that it's flat or nearly so. అంటే చూడండి, ఈ ట్రోపాలజీ అనేది కల్చర్ కోసం తీసుకునేటటువంటి సైట్. ఈ సైట్ ఎలా ఉండాలి? ఫ్లాట్గా ఉండాలి, కొంచెం స్లోప్ ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువ ఉండకూడదంట స్లోప్ అనేది. ఏ స్లోప్ ఫార్ మోర్ దెన్ 5% ఈజ్ నాట్ డిసైరబుల్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ బ్యాక్ ఫిల్లింగ్ అండ్ ద ఇంక్రీజ్డ్ పాసిబిలిటీ ఆఫ్ రన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఇక్కడ స్లోప్ అనేది 5% కన్నా తక్కువ ఉండాలంట. ఎందుకంటే ఎక్కువ స్లోప్ ఉండిందనుకో దాన్ని ఫ్లాట్గా చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. అంటే బ్యాక్ ఫిల్లింగ్స్ అంటే ఏమన్నా దానికి పెద్ద పెద్ద రంధ్రాలు అలాంటివి ఏమన్నా ఉంటే ఆ ల్యాండ్కి సాయిల్కి అది కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా వాటిని పూడ్చడానికి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఏరియా విచ్ ఫ్లడ్డింగ్ పాసిబిలిటీ ఆర్ undesirable for aquaculture is because of the detritus effects on water quality, erosion potential and the introduction of undesirable species into the pond. Topology aided by engineering should permit the pond to be drained completely, otherwise pumping is necessary with extra cost. అంటే చూడండి, ఇక్కడ ఈ కల్చర్ దీనికి సంబంధించినటువంటి ఇవి వాటర్ రన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే వాటరు
వాటర్ వెళ్ళిపోవడము అలాంటిది జరుగుతూ ఉంటుంది కదా. అలాగే బ్యాక్ ఫిల్లింగ్ ప్రాబ్లము ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఇంకా తీసుకునే సైట్ ఎక్కువగా ఫ్లడ్డింగ్స్ వచ్చే ఏరియా అనేది కూడా అవ్వకూడదు. ఫ్లడ్స్ అంటే తుఫాన్లు, అలాంటి ఏరియా కూడా అవ్వకూడదమ్మా. ఎందుకంటే వాటరు ఒక్కొక్కసారి ఏమవుతాయి, కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి మన పెట్టుకున్న పాండ్లోకి కానీ, లేదా మన పాండ్లో ఉండే వాటర్ బయటకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఇంకా పనికిరాని స్పీసీస్ పాండ్లోకి వచ్చి చేరేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇంకా ట్రోపాలజీకి సంబంధించి ఇంజనీరింగ్ దగ్గర పర్మిట్ అవసరం ఉంటుంది. అలాగే పాండ్ని కంప్లీట్గా డ్రైన్ చేయాల్సి వస్తుంది కదా. ఒకవేళ డ్రై చేయలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓపెనింగ్ అయినా సరే ఖచ్చితంగా ఏమవుతుంది, పంపింగ్ ఓపెన్ అవ్వకుండా చేయలేని పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఆ వాటర్ని అంతా తీసుకునేసి పంప్ చేయాల్సి వస్తుంది అనమాట. అయినా ఎక్స్ట్రా కాస్ట్తో ఇది పెట్టాల్సి వస్తుంది కదా. అందుకనేసే పెద్దగా ఇలా ఎక్కువ ఫ్లాట్స్ లేకుండా స్లోప్స్, ఇంకా బ్యాక్ ఫిల్లింగ్స్, రంధ్రాలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇలాంటివి లేకుండా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ హైడ్రాలజీ. ఏ కాస్ట్ సప్లై ఆఫ్ హై క్వాలిటీ వాటర్ must be available throughout the year to replace losses due to evaporation, seepage and drainage during management operation. Surface water sources often fluctuate in quality and quantity. Well water tend to be more dependable and is usually free of disease, organisms, parasites, predators and pollutants. In addition, consistent supplies of well water may permit more crops per year and increase from income. However, it is costly to drill well. చూడండి ఇక్కడ చూడండి, ఏ కాస్ట్ సప్లై ఆఫ్ హై క్వాలిటీ వాటర్ మస్ట్ బి అవైలబుల్ throughout the year to replace losses due to evaporation, seepage and drainage during management operation. అంటే ఇక్కడ వాటర్ అనేది మంచిదే ఉండాలమ్మా. దానిలో సప్లైస్ హైగా కూడా ఉండాలంట. ఏమన్నా లాస్ అయినటువంటి వాటర్ కన్నా ఉంటే, అనగా ఎవాపరేషన్, సాయిల్లో ఇంకిపోయినా ఎండిపోయినా మళ్ళీ ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సర్ఫేస్ వాటర్ సోర్సెస్ ఆఫ్టన్ ఫ్లక్చుయేట్ ఇన్ quality and quantity. Well water tends to be more dependable and is usually free of disease, organisms, parameters, predators and pollutants. In addition, consistent supplies of well water may permit more crops per year and increase from income. However, it is costly to drill wells. అంటే పాండ్ సర్ఫేస్లో ఉండే వాటర్ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి కదా. వెల్ వాటర్ అయితే కనుక చాలా మంచిది. ఇలా ఎందుకు వెల్ వాటర్ మంచిది పాండ్కి పెట్టడము అంటే, అక్కడ డిసీజెస్ ఎలా ఉంటాయి, ఫ్రీ ఆర్గానిజం, పారామీటర్స్, ప్రిడేటర్స్ అండ్ పొల్యూటెంట్స్ ఇవి ఉండవన్నమాట. ఈ వెల్ వాటర్ని వాడడం వల్ల ఎక్కువ సప్లైస్ ఉంటాయన్నమాట. సో ఎక్కువ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఏది వెల్ వాటర్ వాడడం వలన అక్కడ డిసీజ్ ఫ్రీ ఉంటుంది కదా. అంటే డిసీజ్ పెద్దగా రావు ఆ వాటర్లో. అలాగే ప్రిడేటర్స్ ఉండవు, పొల్యూషన్స్ ఏవైనా పొల్యూట్స్ చేసేటివి కూడా ఉండవు. ఈ వెల్ వాటర్ని వాడడం వలన ఎక్కువ సప్లైస్ కూడా ఉంటాయి కదా. సో ఎక్కువ ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట. అలాగే చూడండి, డిశ్చార్జ్ ఆఫ్ interest effluent from aquaculture system is dissolved in some areas. Treatment of large quantities of water can be extremely costly
One alternative which has been practiced in some development countries is deep well injection of uh, effluent. This will increase the initial capital cost and pumping cost of the operations. ఓకేనా. ఆపరేషన్స్ అంటే ఇంకా వాటర్ని ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలన్నమాట. ఇలా క్లీన్ చేయగా వచ్చినటువంటి వేస్టెస్ని వేస్టెస్ని ఏం చేయాలి, బయటకు తీసి వాటిని డిజాల్వ్ చేసేయాలి. ఆ వేస్టేజెస్ని ఏమన్నా ఉంటే, లేదా ఒక పెద్ద గొయ్యిలాగా తవ్వేసి అందులో వేసి పుట్ చేయాలన్నమాట. ఇలా చేయడం వలన ఇనిషియల్ క్యాపిటల్ కాస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. మనం పెట్టిన కాస్ట్ మనకి ఈజీగా వస్తుంది. అలాగే చూడండి, సాయిల్ కండిషన్స్. Two aspects of soil quality are important. అంటే సాయిల్ క్వాలిటీకి అయితే మనం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని ఫాలో అవ్వాలి. ఫర్టిలిటీ అండ్ వాటర్ రిటెన్షన్. ఫర్టిలిటీ అంటే వాటర్లో కానీ సాయిల్లో ఎక్కువగా ఫర్టిలిటీ అంటే బాగా పెరగడానికి న్యూట్రిషన్స్ అవన్నీ ఎరువులు అవన్నీ మంచి సాయిల్ అలాంటివి ఉండే సాయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వాటర్ రిటెన్షన్ అంటే వాటర్ ఇంకిపోకుండా వాటర్ని నిలుపుకునే కెపాసిటీ అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, బాగుండాలన్నమాట. అలాగే ఫర్టిలిటీ చూడండి, ద ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ షుడ్ బి అడక్వేట్ ఎనఫ్ టు ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ బెంతిక్ కమ్యూనిటీ. ఓకేనా. ద ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ షుడ్ బి అంటే ఈ ఫర్టిలిటీగా ఉండే వాటర్లో బెంతిక్ కమ్యూనిటీ బాగా పెరుగుతాయి. బెంతిక్ కమ్యూనిటీ అంటే మీకు నేను చెప్పాను ఒకసారి క్లాస్లో. అంటే ఏంటి, బెంతిక్ అంటే అన్ని రకాల ఆర్గానిజమ్స్, అంటే అన్నీ కాదు, ఆక్వాటిక్ వాటర్లో ఉండేటటువంటి అంటే ఫుడ్ చైన్కి సంబంధించి అన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఏ స్టేజ్ ఇక్కడ లాస్ అవ్వదన్నమాట. ఓకేనా. బెంతిక్ కమ్యూనిటీ బాగుంటుందన్నమాట ఇక్కడ. ఇన్ కల్చర్ సిస్టమ్ వేర్ ఫిష్ డ్రైవ్స్ మోస్ట్ ఆఫ్ దేర్ ఫుడ్ ఫ్రమ్ నేచురలీ occurring organisms, fertility is very important and affect the cost of feed. Soils of high organic content should be avoided in level construction because of settling from decomposition which might cause cracking and seepage and heavy increases maintenance cost. In addition, the soil should be free of residual pesticides or other contaminants, otherwise it affects the yields. అంటే ఇక్కడ మెయిన్ ఈ 2 అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఫిషెస్ బాగా పెరగాలంటే ఏం కావాలి, నేచురల్ ఫుడ్ బాగుంటే బాగా గ్రోత్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఫుడ్, సప్లిమెంటరీ ఫుడ్ అంటే అడిషనల్గా వేసేదిలే, అది పక్కన పెట్టండి. ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ కంటే కూడా న్యాచురల్ ఫుడ్ ఉంటే కనుక బాగా తిని అవి బాగా గ్రోత్ వస్తాయి అన్నమాట. సో ఫర్టిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సాయిల్లో వేరే ఆర్గానిజమ్స్ అంటే వేరే ఫిషెస్ కాకుండా ఇంకా వేరే ప్రిడేటర్స్ కానీ ఇంకా వేరే ఏమన్నా కూడా ఉంటే కూడా అక్కడ ఉండే ఆ ఫెర్టిలిటీ ఆ న్యూట్రిషన్స్ని అంతా తినేస్తూ ఉంటాయి. అప్పుడు ఫిషెస్కి అందక అవి వీక్గా అయిపోతూ ఉంటాయి, వెయిట్ తక్కువ వస్తుంది, మనకి ఇన్కమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ అవి డీకంపోజ్ అయ్యి సాయిల్లో క్రాక్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. ఇంకా సాయిల్ అనేది పారాసైట్ని రానియకుండా సోకనీయకుండా ఉండేదై ఉండాలమ్మా, లేకపోతే కనుక ఈల్డ్స్ తగ్గిపోతూ ఉండి నష్టం అనేది వస్తూ ఉంటుంది. అలాగే it is best to construct the pond on soil which retains water well. This will reduce or eliminate leakage problems and repair cost. అంటే చూడండి, అందుకోసమే ఏమవ్వాలి, సాయిల్కి వెల్ వాటర్ని పెట్టాలమ్మా. సాయిల్ లీకేజెస్ ప్రాబ్లమ్స్ కన్నా ఉంటే రిపేర్ చేసి ఆ కాస్ట్ని తగ్గిపోతూ వస్తుంది. ఆ కాస్ట్ అంటే మనం రీప్లేస్ చేసే కాస్ట్ అంతా కూడా తగ్గుతుంది అనమాట. ఎందుకు, వెల్ వాటర్ అయితే ఆ వెల్ వాటర్లో నేచురల్గానే ఉంటాయి కాబట్టి.
నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ కన్సిడరేషన్ ఇన్ కన్స్ట్రక్షన్స్. చూడండి, ద సైజ్, డెప్త్ అండ్ షేప్ ఆఫ్ పాండ్. చూడండి, షేప్ ఆఫ్ పాండ్ అండ్ ద మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. This is no universal answer to the optimal size of pond. Generally, the larger the pond size, the lower the cost of construction per unit of water area, and the greater the efficiency in land utilization. Larger pond requires less land for load and ditches per unit of pond. అంటే చూడండి, పాండ్ సైజు, డెప్త్, షేప్ అనేవి పాండ్ చేయడానికి వాడేటటువంటి మెథడ్స్లో ఒక మేజర్ పార్ట్ అనమాట. మనకుండే ల్యాండ్లో ఒక పాండ్ తీసామా, 2 తీసామా, లేదంటే ఒకటే తీసామా, డెప్త్ ఎంత తీసాము, వాటి సైజ్ ఎట్లా పెట్టాము అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇంకా ఫిష్ పాండ్ అనేది ఈ సైజులో ఉండాలి అనేసి యూనివర్సల్ ఆన్సర్, అంటే అందరికీ ఒకటే ఉండాలి అని ఏం లేదంట. మన ఉండే ప్లేస్ని బట్టి మన ఇష్టం వచ్చినట్లుగా పాండ్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. పెద్ద పాండ్ చిన్న పాండ్ కంటే, ఇప్పుడు చూడండి, పాండ్స్ ఒక ఏరియాలో ఒక పెద్ద పాండ్ వేసినామనుకో, ఆ పాండ్ బిల్డింగ్ కోసం అయ్యే ఖర్చు అయితే తక్కువే. ఒక ఏరియాలో అదే ఏరియాలో 4 పెట్టామనుకో పాండ్స్, అప్పుడు ఏమవుతుంది, పాండ్ కన్స్ట్రక్షన్కి అయ్యేటటువంటి ఖర్చు కొంచెం ఎక్కువే అవుతుంది. ఓకేనా. అలాగే వాటి వేస్, దారి, అంచులు ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. చిన్న పాండ్లో ఏమవుతుంది, కంపేర్ చేస్తే కనుక ఖర్చు అనేది, ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి పెద్ద పాండ్కి తక్కువ, చిన్న పాండ్తో కనుక పోల్చితే. అంతే కదా. చూడండి, ఫెసిలిటీస్ చిన్న పాండ్స్కు దారి పెట్టాలి, అలాగే వాటికి అంచులు అవన్నీ తవ్వాలి, నీట్గా బిల్డ్ చేయాలి. ఒకటే పెద్దదనుకో, ఒక దారి పెడితే సరిపోతుంది కదా. చిన్నవి అయితే 4-5 దారులు పెట్టాలి, దానికి ఖర్చు అవుతుంది కదా. ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి పెద్ద పాండ్కి తక్కువ, చిన్న పాండ్తో పోలిస్తే కనుక డబ్బులు అనమాట. కాబట్టి 4 చిన్న పాండ్స్కి అయ్యే ఖర్చు కన్నా ఒక పెద్ద పాండ్కి అయ్యే ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ అదర్ ఫెసిలిటీస్ పర్ యూనిట్ ఆఫ్ పాండ్ ఆర్ ఆల్సో లెస్ ఫర్ లార్జర్ పాండ్స్. దేర్ఫోర్ ద డిప్రిషియేషన్ ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లోయర్. కానీ లార్జ్ పాండ్తో వచ్చేటటువంటి ప్రొడక్టివిటీ కన్నా స్మాల్ పాండ్లో వచ్చేటటువంటి ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుందంట. ఓకేనా. ఎందుకు అనేది చూద్దాం. ఇక్కడ లార్జ్ పాండ్ however are relatively less production than small ones because they cannot be drained well or take a longer time to drain. అంటే చూడండి, పెద్ద పాండ్ డ్రైన్ చేయడం కష్టం కదా, అంటే చాలా వాటర్ ఉంటాయి, అవి తీవాలంటే చాలా టైం పడుతుంది, అలాగే ఎక్కువగా ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. అలాగే చూడండి, నెక్స్ట్ unsatisfactory ratio of the shoreline to the area. The shoreline of one large pond is shorter than that of several small ponds of the same area. The shorelines are the most productive zone of a pond, and the food resources of this zone are much higher than in central part of ponds. అంటే చూడండి, షోర్ లైన్స్ తక్కువగా ఉంటాయి దేనికి, పెద్ద పాండ్కి అయితే. షోర్ లైన్స్ అంటే ఏంటంటే ఎడ్జెస్. ఓకేనా. ఒక పెద్ద పాండ్కి 4 ఎడ్జెస్సే ఉంటాయి కదా, 4 అంచులే ఉంటాయి కదా. అదే ప్లేస్లో ఒక 4 చిన్నవి పెట్టారనుకో, ఒక్కొక్క దానికి 4 into 4 16 ఎడ్జెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఎక్కువ ఉంటాయి అని అర్థం. ఓకేనా. అలాగే ఈ పెద్ద పాండ్కి ఫుడ్ ఇవ్వాలంటే కూడా కొంచెం కష్టం అవుతుందంట. ఎందుకు, షోర్ లైన్స్ పొడుగ్గా ఉంటాయి,
ఒకవేళ బాగా పెద్ద పాండ్ అనుకో, మధ్యలో వాటికి ఫుడ్ అందుతుందో లేదో కూడా కష్టంగానే ఉంటుంది. ఒకవేళ చిన్నదనుకో అంతా మనం మధ్యలో ఎక్కడ ఇట్లా వేయచ్చు. ఓకేనా, మధ్య మిడిల్లో ఉండే పాండ్ మిడిల్ ఏరియాలో కూడా మనం ఫుడ్ అనేది ఈజీగా ఇట్లా చల్లచ్చు అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఫీడ్ కెనాట్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈజీలీ ఇన్ ది సెంట్రల్ పార్ట్ ఆఫ్ పాండ్. అదే కదా నేను ఇందాక చెప్పా, ఫీడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసేది సెంట్రల్ పార్ట్లోకి కొంచెం కష్టం అవుతుంది. అంటే మాటికి దిగడం అంటే దిగకూడదు అని చెప్పారు కదా, పాండ్లోకి కిందకి వెళ్ళకూడదు లోపలికి. అలాంటప్పుడు పై నుండే అది అడ్జస్ట్ నుంచి ఇట్లా వేయాలి కదా, అలా వేసేటప్పుడు ఒక్కొక్కసారి మిడిల్లోకి చేరకపోవచ్చు, అది కూడా ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, డిఫికల్టీస్ ఇన్ ఎక్సర్సైజింగ్ ఎఫెక్ట్ కంట్రోల్ వీడ్స్ ఆఫ్ and predatory fishes. Large pond usually have higher losses compared to small ones. అంటే చూడండి ఇక్కడ ఇంకా వీడ్స్ అంటే ఏంటి అంటే కలుపు, అంటే వాళ్ళకి నష్టం కలిగించేవి ఏమన్నా లోపల ఉంటే కనుక అవి తీయడం లార్జ్ పాండ్కి కష్టమవుతుంది. ఎందుకంటే చాలా పెద్దగా ఉందనుకో పాండు, మనం ఇట్లా వంగి తీయాలంటే కుదరదు కదా. చిన్నదనుకో ఇటు సైడ్ అటు సైడ్ పోయి ఈజీగా అట్లా పట్టుకొని తీసేయచ్చు అనమాట, చిన్న పాండ్స్ అయితే కనుక. ఓకేనా. డిఫికల్టీస్ ఇన్ హార్వెస్టింగ్, డిఫికల్ట్ అనమాట. హార్వెస్టింగ్ అంటే చేపలు పట్టడం కూడా పెద్ద పాండ్లో డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా. అలాగే హయ్యర్ మెయింటెనెన్స్ కాస్ట్ కాజ్డ్ బై విండ్ ఎరోషన్. అంటే చూడండి ఇక్కడ పెద్ద పాండ్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, డబ్బులు కూడా ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది మనం. ఓకేనా. ఇవన్నీ ఏవి ఇక్కడ ఉండేటటువంటి పెద్ద పాండ్కి చిన్న పాండ్కి, లార్జ్ అండ్ స్మాల్ పాండ్స్కి కంపేర్ చేస్తే ఏది ఈజీగా ఉంటుంది, దేని నుంచి ఎక్కువ మనకి ఈల్స్ వస్తాయి అనే దాని గురించేనా. ఫస్ట్ చూడండి, దే కెనాట్ బి డ్రైన్డ్ వెల్. అంటే దాన్ని సరిగ్గా ఎండబెట్టలేము చెరువును. ఎప్పుడు ఒక సీజన్ అయిపోయిన తర్వాత వాటిని డ్రై చేయాలి కదా, ఎందుకు వాటర్ ఎక్కువ ఉంటాయి, అవి ఎప్పుడే లేదు, ఒక్కోసారి పంపుతో బయటకు తీయాల్సి వస్తుంది. అలా తీయలేని పరిస్థితి కూడా ఉంటుంది. పక్కన వేరే ఏదైనా అగ్రికల్చర్ అట్లా కన్నా పెట్టుంటే ఈ వాటర్ అంటే వేస్తే కన్నా ఆ అగ్రికల్చర్కి సంబంధించి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఇదొక ప్రాబ్లం అనమాట. నెక్స్ట్, అన్సాటిస్ఫాక్టరీ రేషియో ఆఫ్ ద షోర్ లైన్ టు ద ఏరియా. అంటే షోర్ లైన్స్ అనేటివి పెద్ద పాండ్కి అయితే 4 ఉంటాయి, అది అన్సాటిస్ఫాక్షన్ కదా. షోర్ లైన్స్ ఏది ఎక్కువ ఉంటే అది బెటర్ అనమాట. ఓకేనా. అలాగే స్మాల్ పాండ్స్కి అయితే ఎక్కువ చాలా పెట్టుకుంటాం కదా అదే ప్లేస్లో, కాబట్టి షోర్ లైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ రీసోర్సెస్ ఆఫ్ దిస్ జోన్ ఆర్ మచ్ హైయర్ దెన్ ద స్మాల్ సెంటర్ పార్ట్ ఆఫ్ ద పాండ్స్. ఫీడ్ కెనాట్ బి డిస్ట్రిబ్యూట్ ఈజీలీ ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఏ పాండ్. Difficulties in executing effective control of weed and predatory fishes. అంటే చూడండి, పెద్ద పాండ్లో ఈ వీడ్స్ తీయడం అనేది కష్టం అనమాట చిన్న పాండ్ని కంపేర్ చేస్తే. అలాగే చూడండి, డిఫికల్టీస్ ఇన్ హార్వెస్టింగ్ అండ్ హయ్యర్ మెయింటెనెన్స్. అంటే హార్వెస్ట్ చేయడం కూడా పెద్ద పాండ్లో లార్జ్ పాండ్లో కొంచెం కష్టం అవుతుంది. హయ్యర్ మెయింటెనెన్స్ కాస్ట్ కాజ్డ్ బై విండ్ ఎరోషన్. ఓకేనా, ఇక్కడ కొంచెం ప్రాబ్లంగానే ఉంటుందంట. నెక్స్ట్ చూడండి నాన్న, on the other hand, the smaller the pond size, the greater the convenience of pond management, but construction costs are relatively high. Smaller ponds require more land area or restrict automation. అంటే చూడండి ఇక్కడ, కాబట్టి పెద్ద పాండ్స్ లార్జ్ పాండ్ కన్నా స్మాల్ పాండ్లో ఫిష్ మేనేజ్మెంట్ ఓకేనా, పెద్ద పాండ్ కన్నా కూడా చిన్న పాండ్లో ఫిష్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అంట. కాకపోతే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకటి ఎక్కువగా ఉంటుంది. స్మాల్ పాండ్స్కు ఎక్కువ ఏరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా, స్మాల్కి లార్జ్ పాండ్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి నాన్న. అవి చూడండి, ఇక్కడ పెద్ద పాండ్ ఏదన్నా ఉందనుకో, చిన్న పాండ్లో ఫిష్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది, కానీ
కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే కనుక ఎక్కువ ఉంటుంది స్మాల్ పాండ్తో కనుక పోలిస్తే. అలాగే ఏరియా కూడా తగ్గిపోతుంది అన్నమాట. స్మాల్ పాండ్లో ఏరియా కూడా తగ్గిపోతూ వస్తుంది. ద డెప్త్ ఆఫ్ ద పాండ్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ద క్లైమేటిక్ కండిషన్స్ and the species to be cultured. The ponds can be shallower in the warm than in cold regions as cost of construction increases in proportion to depth. Excavation should be minimized. Ponds can be shaped but rectangular may be more కన్వీనియంట్ ఫర్ ఫీడింగ్ అండ్ హార్వెస్టింగ్. అంటే చూడండి అన్న, ఈ పాండ్ ఉంది కదా, పాండ్ డెప్త్ అనేది ఎక్కడ ఉన్నా ఈ క్లైమేట్ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా. ఓకేనా, ఆ క్లైమేట్ని బేస్ చేసుకొని పాండ్ డెప్త్ అనేది బేస్ అయి ఉంటుంది. ఒకవేళ వార్మర్ క్లైమేట్లో కనుక వార్మర్ క్లైమేట్లో డెప్త్ తక్కువ ఉన్నా నో ప్రాబ్లం. కోల్డ్ రీజియన్కి సంబంధించినటువంటి వాటిలో పాండ్ డెప్త్ ఎలా ఉండాలంటే చాలా డీప్గా ఉండాలి. ఎందుకు, అక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంది, కోల్డ్ రీజియన్లో ఒక్కొక్కసారి ఐసింగ్ అయిపోతూ ఉంటుంది. సర్ఫేస్లో అలా ఐస్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, వాటరు ఒకవేళ చిన్న పాండ్ అనుకోండి, పైన ఉండే సర్ఫేస్ ఏరియా గడ్డగట్టిపోయింది అనుకో, కింద కొన్ని వాటర్ ఉంటాయి. అప్పుడు ఆ వాటర్ సరిపోదు వాటికి, అప్పుడు ఫిష్ ప్రాబ్లం అయ్యి చనిపోతాయి. ఒకవేళ డీప్గా ఉండిందనుకో, ఆ పైన సర్ఫేస్లో ఐసింగ్ అయినా కానీ ఆ కింద డీప్నెస్లో వాటర్ ఎక్కువే ఉంటాయి కదా, అప్పుడు సర్ఫేస్లో ఉండేది కొంచెం కిందికి వెళ్ళిపోతాయి, అప్పుడు సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఆ పాండ్ జనరల్గా రెక్టాంగులర్గా ఉంటే కనుక ఫీడింగ్ బాగా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, రెక్టాంగులర్ షేప్లో ఉంటే కనుక అంటే లెంత్ ఎక్కువ విడ్త్ తక్కువ, అలా ఈ షేప్లో కనుక ఉంటే కనుక ఫీడింగ్ ఈజీగా ఇవ్వచ్చంట. అలాగే మార్కెటింగ్కి కూడా ఈజీ అనమాట, మార్కెటింగ్ చేయడం కూడా ఈజీ అవుతుంది అనమాట. మార్కెటింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇన్ జనరల్ ఎకనామీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ operations and productivity of the pond are usually the primary factors in determining the size, shape and depth of pond. ఓకేనా, అంటే చూడండి, కాబట్టి పాండ్ ఇది ఉంటుంది కదా, ఎకనామీ అనేది మెయిన్ అన్నమాట. అందుకే మేనేజ్మెంట్కి మెయిన్గా పాండ్ సైజు, షేపు, డెప్త్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకేనా, ఇవి బాగుంటే కనుక వాటికి మంచి లాభాలు వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, మెయిన్గా డెప్త్, సైజు, షేపు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఎకనామిక్ కన్సిడరేషన్ ఇన్ సైట్ సెలెక్షన్ గురించి చదువుకున్నాం కదా. అంటే సైట్ సెలెక్షన్ మెయిన్గా ఏమి ఉండాలి, ట్రోపాలజీ, హైడ్రాలజీ, సాయిల్ కండిషన్స్ ఇవి మెయిన్. ట్రోపాలజీ అంటే ఏమనుకున్నాము అంటే నేచర్ ఆఫ్ సాయిల్ అనమాట. అంటే అక్కడ సాయిల్ ఎలా ఉంది, డీప్గా ఉందా లేదా హైట్గా ఉందా లేదా స్లోప్స్ ఉన్నాయా ఫ్లాట్గా ఉందా అనేది అనమాట. ఓకేనా, ట్రోపాలజీకి సంబంధించి. ఇంకా బ్యాక్ ఫిల్లింగ్స్ ఏమన్నా ఉన్నాయా, వాటర్ టర్న్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవాలి ట్రోపాలజీకి సంబంధించి ఇలాంటివన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి నాన్న. అలాగే మనము సైజ్ పాండ్ని బిల్డ్ చేసేటప్పుడు మెయిన్గా ఇంజనీరింగ్ హెల్ప్ అవసరం అనమాట. ఆ ఇంజనీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అంటే మనకుండే సైట్లో ఎన్ని పాండ్స్ పెట్టచ్చు. ఓకేనా, పెద్ద పాండ్ లార్జ్ పాండ్ పెడితే ఉండేటటువంటి ఏమన్నా సరే ఎఫెక్ట్స్, స్మాల్ పాండ్కి ఎఫెక్ట్స్ ఏవి ఉంటాయి అవన్నీ ఇంజనీరింగ్ హెల్ప్తో ముందుగానే మనం తెలిసి పెట్టుకోవాలి. అలాగే హైడ్రాలజీ చూడండి, వాటర్ గురించి. హైడ్రాలజీ అంటే వాటర్ సంబంధించి అనమాట. వాటర్ ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకోవాలి అనేది మెయిన్ అనమాట. మెయిన్గా వెల్ వాటర్ అంటే వెరీ వెరీ బాగా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే డిసీజ్ ఫ్రీ అనమాట. అక్కడ డిసీజెస్కి సంబంధించిన ప్యాథోజన్స్ ఉండవు, ప్రిడేటర్స్ ఉండవు, పొల్యూటెంట్స్ కూడా ఉండవు అనమాట. సో హైడ్రాలజీకి సంబంధించి అంటే వాటర్ ఎక్కడ తీసుకోవాలి అంటే మెయిన్గా ఎక్కడ తీసుకోవాలి వాటరు,
మెయిన్గా వాటర్ ఎక్కడ తీసుకోవాలి మీకు తెలిసే చెప్పాను నేను. ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే వాటర్ అనేది వెల్ వాటర్ అయితే కనుక బాగుంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి సాయిల్ కండిషన్స్. సాయిల్ కండిషన్స్కి మెయిన్గా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ 2 ఆస్పెక్ట్స్ ఏవి సాయిల్ కండిషన్కి సంబంధించి ఫర్టిలిటీ అండ్ వాటర్ రిటెన్షన్. ఫర్టిలిటీ ఎలా ఉంది, వాటర్ రిటెన్షన్ ఎలా ఉంది అనేది మెయిన్ అన్నమాట. ఓకేనా.